ఎండలో తిరిగే వాళ్ళు మాత్రమే వడదెబ్బ ప్రమాదం బారిన పడతారని అనుకుంటున్నారా? అది నిజం కాదు. రోజంతా ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చున్నా కూడా మీరు పూర్తిగా సురక్షితం కాదు. ఎందువలనో ఇప్పుడు చెప్తాను వినండి. మన శరీరం వేడికి కొద్దిగా అలవాటు పడుతుంది. కానీ రోజంతా చల్లగా ఉన్న గదిలో ఉండి ఒక్కసారిగా బయట ఎండలోకి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తే శరీరానికి అలవాటు పడే టైం దొరకదు. ఇక దీనికి తోడు మనం చేసే చిన్న తప్పులు కూడా సమస్యను పెంచుతాయి. నీళ్లు తాగటం మర్చిపోవటం, కాఫీ, టీ లేదా శీతల పానీయాలు ఎక్కువ తాగటం, మధ్యాహ్నం ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల నెమ్మదిగా వేడి మన శరీరంలో చేరిపోతుంది. ముందుగా తలనొప్పి, తల తిరగటం, చెమట ఎక్కువ రావటం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని కనుక పట్టించుకోకపోతే పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. ఎక్కువ వేడికి శరీరం బలహీనపడే పరిస్థితి లేదా వడదెబ్బ తగిలే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పుడే వేసవి మొదలైంది. మన శరీరం ఇంకా పూర్తిగా వేడికి అలవాటు పడలేదన్న విషయాన్ని మీరంతా గుర్తుంచుకోవాలి. అందుకే ఎయిర్ కండిషన్ రూమ్లో ఉన్నాం కాబట్టి సురక్షితం అనుకోవద్దు. తరచూ నీళ్లు తాగుతూ ఉండండి. ఒక్కసారిగా ఎండలోకి వెళ్ళటం తగ్గించండి. శరీరాన్ని వేడికి అలవాటు పడేలా సమయం ఇవ్వండి. ఎందుకంటే వడదెబ్బ మీరు ఏ ఉద్యోగంలో ఉన్నారో చూడదు, మీ శరీరం ఎంత సిద్ధంగా ఉందో మాత్రమే చూస్తుంది.